నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। ఎమ్మెగనూరు టీడీపీలో వైసీపీ నాయకులు నంబూరి సురేష్ చౌదరి 1000 మంది అనుచరులతో చేరిక। కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులుగా కొనసాగుతున్న శివరాం గ్రానైట్ అధినేత నంబూరి సురేష్ చౌదరి నేతృత్వంలో భాస్కర్ చౌదరి, మహేంద్ర బాబు, మాధవరావు, నరేష్ చౌదరి, రమేష్ చౌదరి, కోవి రమేష్ చౌదరి, పావలూరి నరసింహారావు, పావలూరి ప్రహల్ద, వీరేష్ చౌదరి, హరి చౌదరి, లోకేష్ చౌదరి, పృథ్వీరాజ్ రెడ్డి, రంగారావు, బుచ్చయ్య చౌదరి, సుబ్బయ్య, సీనులతో పాటుగా తను 1000 మంది అనుచరులతో శివ సర్కిల్, సోమప సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా పెద్ద ఎత్తున బాణసంచ పేలుస్తూ ఎమ్మెల్యే స్వగృహం వరకు చేరుకుని అక్కడ ఎమ్మెల్యే బీవీ జైనేశ్వరరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు। అనంతరం అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన గుట్టా కాజా, గుట్టా హసీనా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీగా తరలివచ్చిన తమ అనుచరులతో ఎమ్మెల్యే బీవీ జైనేశ్వరరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు। తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే బీవీ జైనేశ్వరరెడ్డి టీడీపీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఆ పార్టీ విధి విధానాలు నచ్చక కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు। అలాగే ఎలాంటి ఎన్నికలు లేకున్నా పదవులు ఆశించకుండా కేవలం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ను ఎమ్మెల్యే నాకు అండగా ఉండి మళ్ళీ 30 ఏళ్ల వరకు టీడీపీకి ఎటువంటి డోకా లేకుండా ఉండేందుకు పనిచేయాలనే ఉద్దేశంతో చేరిక వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు। అనంతరం శివరాం గ్రానైట్ అధినేత నంబూరి సురేష్ చౌదరి మాట్లాడుతూ వైసీపీ పార్టీలో తగిన గుర్తింపు లేదని, గతంలో కూడా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేవలం తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని తెలిపారు। ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్రంలో 10 నెలలు పాలన గడిచిన తర్వాత ఈరోజు ఏ ఎలక్షన్లు లేవు, ఏ పోటీలు లేవు, అయినా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఈ రోజుకి ఓడిన తర్వాత కూడా వారి యొక్క విధి విధానాలు నచ్చక, కూటమి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నచ్చి ఈ యొక్క పార్టీ ముఖ్యంగా కీర్తిశేషుల తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తనయుడుగా ఎమ్మెల్యేగా జయనాగేశ్వరరెడ్డిని ఆశీర్వదించినప్పుడు ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో చూసిన తర్వాత వాటన్నింటిని కూడా కొనసాగించాలంటే ఈ పార్టీ పదిలంగా 20-30 సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా ఉండాలనే ఆలోచనతో మేము సైతం మీ పార్టీకి వచ్చి మేము బలోపేతం చేస్తామని వైసీపీ నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నంబూరి సురేష్ గారు, ఏదైతే గట్టు కాజా గారు, హసీనా గారు, అదేవిధంగా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీరాములు గారు, ఇక్కడ ఉన్నటువంటి కదిరికోట అనిల్ గారు, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారి అనుచరులు, వేదిక మీద ఉన్న ముందున్నటువంటి దాదాపుగా 1000 నుంచి 2000 మంది ఈరోజు ప్రతి ఒక్కరు వారి వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎమ్మెల్యేగా జయనాగేశ్వరరెడ్డికి మద్దతుగా, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా, ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని పటిష్టపరిచే విధంగా ఈరోజు మీరందరూ వచ్చి తెలుగుదేశం కండువా కప్పుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున స్వాగతం, శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను। పట్టణంలో ఇప్పుడే మా అక్క వచ్చి చెప్తా ఉంది, నాకు మీ తండ్రి గారు ఇచ్చిన పట్ట ఈ రోజు ఆ పట్టాలు తారుమారు చేశారు కొంతమంది। గతంలో నీవు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఇల్లు ఇస్తే ఆ ఇళ్లను కూడా కొట్టేశారు మాకు రాకుండా। రేపు మళ్ళీ మీరు ఖచ్చితంగా చేయాలంటే నేను ఇప్పుడు అదే చెబుతున్నా, మీ బాధ్యత। ఈ రోజు ఈ పార్టీ చేరిన నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు
సీనియర్ నాయకులు ఉన్నారు, మనతో పాటు కౌన్సిలర్లు ఉన్నారు, తెలుగుదేశం మాజీ కౌన్సిలర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కలిసిమెలిసి మనందరం కూడా పార్టీని అదే రకంగా పటిష్టత చేసుకునే విధంగా ఈ రోజు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు శవాల దగ్గర పోయి కూర్చొని ఏడుస్తున్నారు, రాజకీయం చేయాలని చేస్తున్నారు. ఆ ఏడుపు ఆపి అదే ఆ యొక్క చనిపోయిన వ్యక్తి కుటుంబానికి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఈ రోజు నిజంగా గొప్పవాడు అనుకునేవాడు జగన్. అది వదిలిపెట్టి అక్కడ పోయి గడ్డాలు పట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఏదో యాక్షన్ చేస్తే ఏమీ వచ్చేది లేదు. ఈ రోజు ప్రాంతాలు కులాల మధ్యలో చిచ్చు పెట్టి చేసే డ్రామాలు ప్రజలకు అర్థమైపోయింది. మనందరికంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటారు. గత 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం అభివృద్ధి చూసి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కావున తెలుగుదేశం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మరియు భాస్కర్ మామ ఆధ్వర్యంలో బివి జయనాగేశ్వర రెడ్డి సార్ దగ్గర కలిసి పనిచేయడానికి ముందుకు తీసుకెళ్తున్నాము. అందుకని అభివృద్ధి కోరుకున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాము. గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు, అందుకు ఈ ప్రభుత్వం చక్కగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ముందుకి కాబట్టి మేము కూడా